పెద్దపల్లి జిల్లాలో 3 విడతల్లో పంచాయతీ ఎన్నికల పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని జడ్పీ సీఈఓ నరేందర్ తెలిపారు. గురువారం జడ్పీ సీఈఓ నరేందర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్యతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ నరేందర్ మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా పరిధిలో 263 గ్రామ పంచాయతీ సర్పంచ్, 263 ఉప సర్పంచ్, 2432 వార్డు సభ్యుల ఎన్నిక 3 విడతల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11న 99 గ్రామాలు, 896 వార్డులకు, రెండవ విడత డిసెంబర్ 14న 73 గ్రామాలు, 684 వార్డులకు, మూడవ విడత డిసెంబర్ 17న 91 గ్రామాలు, 852 వార్డులకు ఎన్నికల జరుగుతాయని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్, కౌంటింగ్ ఒకే రోజు జరుగుతాయని, ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తామని, కౌంటింగ్ ముగిసిన తర్వాత అదే రోజు వార్డు మెంబర్ల ద్వారా ఉప సర్పంచ్ ఎన్నికలు జరుగుతుందని తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి బాధ్యత ఉన్నటువంటి ప్రతి అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు అందరం ప్రజాస్వామ్య పరిరక్షణకు సక్రమైనటువంటి చర్యలు తీసుకొని ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి మనం అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలంటే ప్రజల్లో చాలా ఇది ఉంటుంది. అంటే వారికి ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తులను ఎన్నుకునేటువంటి అవకాశం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉంటుంది. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే గ్రామ పంచాయతీ సర్పంచులు. అందుకే ఈ ఎన్నికలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ 3 ఫేజులలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి సుముఖత తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో ఈ ఎన్నికలు 3 ఫేజులలో జరగబోతున్నాయి. ఫస్ట్ ఫేజు సంబంధించి 27వ తారీఖు నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఫేజు సంబంధించి 30వ తారీఖు, థర్డ్ ఫేజ్ సంబంధించి 3వ తారీఖున ఈ నామినేషన్ స్వీకరణ అనేది జరుగుతుంది. మన జిల్లాలో 13 మండలాలను 263 గ్రామ పంచాయతీలను 3 ఫేజులుగా విభజిస్తూ ఎన్నికల కమిషన్ 3 ఫేజులలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రణాళిక విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఫస్ట్ ఫేజ్లలో పెద్దపల్లి జిల్లాలో సంబంధించి మంథని కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి 4 మండలాలు, మంథని, రామగిరి, కమాన్పూర్, మంథని, ముత్తారం, అలాగే పెద్దపల్లి కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి శ్రీరాంపూర్, ఈ 5 మండలాల్లోని అన్ని గ్రామ పంచాయతీలలో మొదటి ఫేజులలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి ఈ మండలాలకు సంబంధించిన అన్ని గ్రామ పంచాయతీలలో నామినేషన్స్ ఈరోజు 27వ తారీఖు నుండి 29వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ఈ నామినేషన్ల స్వీకరణ అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా 30వ తారీఖు నాడు ఈ ఫస్ట్ ఫేజ్ సంబంధించి స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్, అలాగే ఈ వ్యాలిడిటీ నామినేషన్స్ అనేది అదే రోజు 30వ తారీఖు నాడు ఫైనల్ చేసి మరి అపీల్స్ ఏమన్నా ఉంటే 1 డిసెంబర్ నాడు అపీల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ లాస్ట్ డేట్ ఈ అపీల్స్ అన్నీ కూడా ఈ ఫస్ట్ డేట్ నాడు ఫైనల్ చేసి డిస్పోజల్ అనేది సెకండ్ నాడు పూర్తి చేసేసి మరి విత్డ్రాయల్స్ ఏమైనా ఉంటే 3వ తారీఖు నాడు విత్డ్రాయల్స్ కార్యక్రమం ఉంటుంది. మరి పబ్లికేషన్ ఆఫ్ లాస్ట్ ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ను అదే రోజు 3వ తారీఖు నాడు తెలియజేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మనకు ఎన్నికల పారదర్శకంగా జరగాలంటే కొన్ని ఎన్నికల నియమావళి సంబంధించి మరి అభ్యర్థులు విధిగా ఇవ్వాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఎన్నికల సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్లో అభ్యర్థులు మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకైతే పోటీ చేయాల్సినటువంటి వారు 1000, అలాగే మిగతా నాన్ ఎస్సీ, ఎస్టీ అయితే మనకు 2000 రూపీసు గ్రామ పంచాయతీ సర్పంచ్కు
నామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అదే వార్డు మెంబర్కి అయితే ఎస్సీ ఎస్టీలకు 250, అదర్స్కి అయితే 500 రూపీస్ నామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనకు క్యాండిడేట్స్కు కొన్ని ఎన్నికలు సక్రమంగా నిర్వహించాల్సి వస్తే అభ్యర్థులు విధిగా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా నామినేషన్ వేసేటువంటి వారు ఖచ్చితంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్కు నామినేషన్ పత్రానికి జత చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళు రోజువారీ ఖర్చులకు సంబంధించినటువంటి అంశాలను కూడా వారు ఎంత ఖర్చు ఎక్స్పెండిచర్ ఎంత చేస్తున్నారనేది డీటెయిల్గా బ్యాంక్ అకౌంట్ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏదైనా క్యాస్ట్కు మనం ఆ గ్రామ పంచాయతీ కానీ వార్డు కానీ రిజర్వ్ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ సంబంధిత డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ తక్కువగానేటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారు కానీ ఎనీ గెస్ట్ ఆఫీసర్ సర్టిఫై చేసి ఆ క్యాస్ట్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాలి. లేకపోతే మళ్ళీ అటెస్టేషన్ చేసిన నామినేషన్ పత్రం మీద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళా ఈ నామినేషన్ పత్రం మీద ప్రతిపాదకుడు అలాగే ఒక సెకండ్ దాన్ని బలపరిచేటువంటి వ్యక్తుల సంతకాలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నామినేషన్ సంబంధించి ఎవరైతే నామినేషన్ చేస్తారో నామినేషన్ సెంటర్కు 3 మాత్రమే అలౌ చేయబడుతుంది. 100 మీటర్ల దూరంలో ఈ 3 క్యాండిడేట్స్ నామినేషన్స్ వేసే క్యాండిడేట్తో పాటు ఒక ప్రతిపాదకుడు బలపరిచే వ్యక్తులు మాత్రమే ఆ నామినేషన్ సెంటర్కు రావాల్సిన అవసరం ఉంటుంది. మిగతా వారిని ఎవరిని కూడా నామినేషన్ సెంటర్కు అలో చేయబడదు. మరి ఇవన్నీ కూడా అభ్యర్థులు ఎన్నికల నిబంధనల ప్రకారం, ఎందుకంటే మనకు దాదాపుగా ప్రజాస్వామ్యం వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు మనం దాదాపుగా నిర్వహించుకుంటున్నాం. అన్ని నిబంధనలు అన్నీ చిన్న చిన్న మార్పులతో మాత్రమే జరుగుతున్నాయి. మెయిన్ నిబంధనలు అన్నీ కూడా అవే ఉన్నాయి కాబట్టి మరి ఎలాంటి వయలేషన్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ మనం ఎన్నికల సంఘం ఏదైతే నిబంధనలు ఇచ్చిందో ఆ నిబంధనల ప్రకారమే ఇటు ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే వ్యక్తులు కానీ అలాగే అధికారులు కానీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.